श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba, Sai Baba,
బాబా సాయి 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 బాబా
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయం. నిన్నటి తరువాయి. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలో నుండి పెట్టేటివారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చేవారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించేటివారు. దీనికి ఒక ఉదాహరణము.
ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కూరలు బాగుపోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పారాయణుడు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలైనవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటేననియు, గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటేననియు, ఇదియే నిజమైన దక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతృష్టి చెందేదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాడు. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరైనా పంపమనడు. అతడు పాండు అను నౌకరును పంపాను. వాడు బయలుదేరుడు చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకునిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పొలావు ఉడికిందో లేదో చూడమనడు. కేల్కర్ దానిని పరీక్షించగే సరిగానున్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుగుతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పిదివి, మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేక్సాలో పెట్టాను. ఇంకను ఇట్లనేను, నీ చేయిని తీయము, నీ ఆచారం ఒక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకున్నాము. తల్లి మనసును నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి, ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగిలించి ముద్దు పెట్టుకున్నాడు. అట్లనే బాబా కూడా కన్నతల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లిను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధ ఆహారం తిని చెడిపోమని చెప్పడు. ఈ విధముగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండేది. కొలది దినములలో షిరిడి ఒక పుణ్యక్షేత్రమాయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండేది. వారు తెచ్చిన పదార్థములు ఫకీర్లు బేదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యం నెట్లు పంచిపెట్టేది వారు చెప్పుటకు ముందు బాబా షిరిడిలోని దేవాలయములందును అందును దేవతలందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందాము. నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండేది. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారు ఎప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులను ఎప్పుడు దున్నినెట్లు మండలిత్తురు, అచ్చోట తులసి బృందావనం ఎట్లుండును, శంఖములుదుడికి ఎట్లు ఒప్పుకొందురు, గంటలను మ్రోయించుకు ఎట్లు సమ్మతింతురు, సంగీత వాద్యములను ఎట్లు వాయించనిత్తురు, హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలు ఎట్లు జరగనిత్తురు. వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎటులుండును, గ్రామములోని హిందూ దేవాలయములన్నిటినీ ఎలా మరమ్మతు చేయించరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనిడి వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డగుడు బినీవాల్యాతో షిరిడీకి వచ్చాను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుతుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసం ఇన్నాళ్లు చేసి ఇట్లేలా చేసేవని అనెను. నానాసాహెబ్ మొదలు దీనిని గ్రహించలేకపోయాను. కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించాను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చిందని బాబా అతనిని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించాను. సాధారణంగా షిరిడీకి పోయినప్పుడల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్త దర్శనం చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యం అయిపోనని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చాను. ఇదంతా బాబాకు తెలియజేయచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గురుచుకుని తనను చాలా బాధ పెట్టినని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించారు. కాల అంటే మిశ్రమము. ఇక నైవేద్యం ఎటుల పంచిపెట్టేటి వారో చూసేదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చుంటుండేది. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చుంటుండేది. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిల్చుచుండేది. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండేటివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నం మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమును కనిపించి పావనం అనుచుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటునిటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినిచుండేది. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండేది. తిన్నట్టి ప్రతిరేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము.
అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడు పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమనిచ్చెను. అది తెల్లగా చూచుటకింపుగా నుండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేనట్టుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటను గనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయు త్రాగుము, నీకిక మీదట ఇటు అవకాశం దొరకదు. అతడు వెంటనే దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడు పంతుకు మనం నిజంగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగెను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపంగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో తాగి సంతృష్టి చెంది ఆనందించదుముగాక. 38వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ప్రస్తావన. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము, సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియు అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిందనియు అనొచ్చి హేమాడ్ పంతు 50వ అధ్యాయంలో ఈ సంగతి విశదీకరించును. 2వ అధ్యాయంలోనూ ఒకే విషయం ఉండొచ్చి రెండును ఇందులో పొందుపరచడమైనది. ప్రస్తావన. శ్రీడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచ్చటనే నివసించుచు తిరుగుచు మసులుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకు చాలా దూరం నుండి అచ్చటకు వచ్చును. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అతడు నివసించే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమైను. అచ్చటి నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానం చేయనప్పుడు, విసిరినప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యం దంచినప్పుడు, తదితర గృహకృత్యములందు చేయనప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగు చేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారుండ్రు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యం కలుగజేసెను. ఈ విషయం గురించి బివి దేవ్ గారు శ్రీ సాయిలీలా మాసపత్రికలో స్ఫుటంగా వ్రాసినారు. వారు స్వయంగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకుని వచ్చే ఆ వృత్తాంతము ఈ దిగువ చెప్పబడెను. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీత వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి ఈ విషయం కూడా సంస్కృతం కానీ తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతన్ని గర్వమడిచెను. ఆ తొలి రోజుల్లో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయం తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండ్రి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళ నొత్తుచు నోట్లో ఏదో గొనుగుచుండెను. బాబా, నానా ఏమి గొనుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నానా, భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకంలో ఈ క్రింది విధంగా చదివేను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శనగా.
బాబా: నాన్న, అది నీకు బోధపడిందా? నాన్న: అవును. బాబా: నీకు తెలిసించో నాకు చెప్పుము. నాన్న: నాకు తాత్పర్యం అది, నా దాని తాత్పర్యం ఇది: సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదంపై పడట, గురిని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకునము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినప్పుడు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా: నానా, శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు, ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదార్థంకి అర్థం చెప్పినాం. బాబా: నానా, ఉత్త సాష్టాంగ నమస్కారం చేసించో చాలునా? నానా: ప్రణిపాతం అనగా ఇక్కడ అర్థము నాకు తెలియదు. ప్రణిపాతం అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను. నానా: పరిప్రశ్న అనగానేమి? నానా: ప్రశ్నించుట. బాబా: ప్రశ్న అనగానేమి? నానా: అదే అనగా ప్రశ్నించుట. బాబా: ప్రశ్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్న ముందేలా ఉపయోగించును? వ్యాసుడు తెలివి తక్కువ వాడా? నానా: పరిప్రశ్న అను మాటకు నాకితర అర్థమేమీ తెలియదు. బాబా: నీ సేవ అనగా ఎట్టిది? నానా: ప్రతిరోజు మేం చేయుచున్నట్లన్నది. బాబా: అట్టి సేవ చేసించో చాలునా? నానా: సేవ అను పదం కింద ఇంకను వేరే అర్థం ఏమి కలదో నాకు తోచట్లేదు. బాబా: రెండో పంక్తిలోని ఉపదేశించి జ్ఞానం అను దానిలోని జ్ఞానమను పదమును ఉపయోగించకుండా ఇంకో పదమును ఉపయోగించగలవా? నాన్న: అవును. బాబా: ఏ పదము? నాన్న: అజ్ఞానము. బాబా: జ్ఞానమునకు బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థం కలదా? నాన్న: లేదు, శంకర భాష్యం ఆ విధంగా చెప్పట్లేదు. బాబా: వారు చెప్పనిచో పోనేమో. అజ్ఞానం అను పదము ఉపయోగించిన ఎడ్ల తగిన అర్థము వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించడానికి ఏమైనా ఆక్షేపణ కలదా? నాన్న: అజ్ఞానం అన్న పదమును చేర్చి దాని అర్థమును విస్తృపరచడం నాకు తెలియదు. బాబా: కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శనులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా? స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజంగా జ్ఞానమూర్తియే కదా? నాన్న: అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుడు ఇతర జ్ఞానులను ఎలా సేవించమనో నాకు తోచట్లేదు. బాబా: నీకది బోధపట్టలేదా? నాన్న సిగ్గుపడెను. అతని గర్వం అడిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను: 1. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసించో సరిపోదు, మనము సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేయవలెను. 2. ఊరక ప్రశ్నించట చాలదు, దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయుటకు కానీ వారి తప్పుల్ని పట్టుటకు కానీ పనికిమాలిన ఆసక్తితో కానీ అడగకూడదు. నిజంగా తెలుసుకొని దానిచే మోక్షం పొందుటకు కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలెను. సేవ అనగా ఇష్టమొచ్చినచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయం చేయుటది సేవ కాదు. శరీరం తన కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువు గారిదనియు వారి సేవ చేయుట కొరకే శరీరం ఉన్నదనియు భావించవలెను. ఇట్లు చేసినచో గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమనగా బోధించుటకది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. గురువు అజ్ఞానమును బోధించుననగా నాకు అర్థం కాలేదు. బాబా: జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారం బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము.
జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులున్నది నీవుగా గ్రహింపుము. జ్ఞానం అనగా అజ్ఞానమును నశింపజేయుటయే, చీకటిని తరిమివేయుటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును చేసేదనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసేది ఏమనినచో వెలుతురును గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలననినచో ద్వైతమను భావమును మనలో నుంచి తీసివేయవలను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతంలోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగల వారెవరు? ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానినెట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమంతము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు సచ్చిదానందుడు వారు మానవ ఆకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్య స్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా నుండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపం కలవాడే, కానీ అతని అనేక జన్మల అజ్ఞానము కూడా అట్టి స్వరూపం కలవాడే, కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకునేను. గురువు ఈ అజ్ఞానమును మూలంతో తీసివేయవలెను. తగిన ఉపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడుననుకును శిష్యుడికి గురువు నీవే దైవము, శక్తిమంతుడువు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నితంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడిన చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెండు యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారము ఆరంభించవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురు ఉపదేశము అందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. 1 నేను జీవుణ్ణి అంటే ప్రాణిని. 2 శరీరమే ఆత్మ, నేనే శరీరమును. 3 భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు. 4 నేను దేవుణ్ణు కాను. 5 శరీరము ఆత్మ కాదని తెలుసుకుండుట. 6 దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడుగా, ప్రపంచం అనగా, శరీరం అనగా ఏమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరేనేదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానము నశింపజేయుట కొరకే. బాబా ఇంకను ఇట్లా నేను 1 ప్రణిపాత అనగా శరణాగతి చేయుట. 2 శరణాగతి అనగా తను, శరీరము, మనసు, ధనముల ఐశ్వర్యము, ధనములను అర్పించుట. 3 శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించు మననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు, గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి
ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనం గూర్చి అందరికీ తెలియవలెననియు కృష్ణుడిట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమి సందడి చేయువారు కారు. సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా ఏర్పరచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు శ్రీమన్ బాబు సాహెబ్ బూటీ షిరిడీలో సకుటుంబంగా నుండెడివాడు. అతనికి అచట సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ళ పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నంలో కనుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమనెను. అచట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యము కనిపించెను. బాబు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణం అడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చెదను అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమైన మైమర్చితిని. నా గొంతుక ఆర్చుకుని పోయెను, నా కండ్ల నుండి నీరు కారుచుండెను, నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయి ఉండుటచే అందులకు బాబు సాహెబ్ బూటీ విస్మయం పొందెను. ధనవంతుడవుట చేతన అయిన వాడవుట చేతను అచటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు సహాయంతో ఒక ప్లాను గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్తు దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుటకు ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. పరిగృహము భూగృహము బావి పూర్తయిను. బాబా కూడా లెండికి పోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాబు సాహెబ్ జోగును చూడమనిది. అది నిర్మించినప్పుడు బాబు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాల్లో మురళీధరుని అంటే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెనని తట్టెను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలెనని శ్యామకు చెప్పెను. వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయము అడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే నేను అచట నివసించుటకు వచ్చేదనను అని వాడా వైపు చూచెను. వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరము అచట నుందుము, అందరూ కలిసి మలిసి ఆడుకుందుము, ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరం కట్టుటకది తగిన శుభ సమయం అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తి ఆయను. మురళీధర్ విగ్రహం తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాక మునిపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధంగా నుండిరి. బాబు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రం కాదనియు తాను ముదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియూ చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడలో నుంచుడు అన్నట్టి పలుకులు బాబు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటివాడాయే సమాధి మందిరం అనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాబు సాహెబ్ బూటి మిగిలిన ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ప్రస్తావన. దేవుగారింట
ఉద్యాపన వ్రతము. హెమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదము. ఒకటి దహన్లో బివి దేవగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2 బాంద్రాలోని హెమాడ్ పంతు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనముకు పోవుట. ప్రస్తావన: శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలను ఇచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరంతో అక్కున చేర్చుకునిడి వారు. వర్షాకాలంలో నదులు కలియు సముద్రం వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము. దేవుగారింట ఉద్యాప వ్రతము. దహన్లో బివి దేవగారు మమల్తాదారు గారు ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వారి ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యంలో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తం నిశ్చయమాయెను. దేవుగారు బాబు సాహెబ్ జోగు గారి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలననియు వారు రాకున్నచో అసంతృప్తికరంగా నుండుననియు వ్రాసిను. జోగు ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే: నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను. నాకు బండి గాని టాంగా గాని రైలు గాని విమానం గాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నేను నీవు ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము. జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కానీ బాబా రహతారు ఈ నీమ్గాము దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అవశ్యమైనదేమీ లేదు. వారు సర్వంతర్యామి అవుటచే హఠాత్తుగా ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చునని అనుకొనెను. ఉద్యాపనముకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయని మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మమల్తాదారుని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మమల్తాదారి అచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయము అనర్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసములు పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినేమోనని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూసి తాను చందాల కొరకు రాలేదనియో భోజనముకై వచ్చినని సన్యాసి చెప్పెను. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను. దేవు మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని అడిగెను. సన్యాసి ఎవరిని పంపనవసరం లేదనియు తామే స్వయంగా వచ్చుదననియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఉద్యాపన పూర్తి కాగానే దేవివారు బాబు సాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరం తీసుకుని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను: హా, వాగ్దానం చేసి దగా చేసితివి, నన్ను అనుచున్నాడు. ఇద్దరితో కూడా నేను
సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకొన లేకపోయెనని వ్రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా, సన్యాసి చందాల కొరకు వచ్చెనని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకై మరిద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచిదెను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయములో ఆనందము కలుగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనముకు వచ్చేదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేర్చినట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ. హేమాత్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపమును సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదము. 1917వ సంవత్సరము హోళీ పండుగ నాడు వేకువజామున హేమాత్ పంత్కు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వల్ల బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కల్లోని భావమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాక, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలనని చెప్పాను. అది హోళీ పండుగ దినము. వచ్చువారు ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమెను అనవసరముగా పెడదారి పట్టించక, ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసింది. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చున్నాయని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమాత్ పంతు, బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును గనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదు అనెను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములు అన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ, కొడుకులు, మనమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండ్లము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపపోవుచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమాత్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుష్యులు అచట నుండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్మో ముజావర్. ఈ ఇరువురు వడ్డనయంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాత్ పంతును క్షమించమని కోరి ఇట్లా చెప్పిరి: భోజన స్థలమును విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాత్ పంతు కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దది
చక్కని సాయిబాబా పటము ఉండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిహెను, కండ్ల నుండి నీరు కారెను, శరీరము గగుర్బాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకు ఆ పటము ఎట్లు వచ్చెనని అలీ మహమ్మదును అడిగెను. అతడు ఆ పటము ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తరువాత తెలియజేసేదను అనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాత్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానంద భరితులయ్యిరి. ఇదంతయు ఎట్లు జరిగినవి అని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాత్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మదుకు ఎట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమాత్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము. 40వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటము యొక్క వృత్తాంతము. గుడ్డ పీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట. చిత్రపటము యొక్క వృత్తాంతము. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాత్ పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పెను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాత్ పంతుకు ఆ పటము ఇచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలోనున్న తన బావమరిది నూర్ మొహమ్మద్ పీర్బాయ్ ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవ్వరునూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానీ సాహెబ్, మహమ్మద్ హుసేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోహుల పటములు ఉండెను. వానిని కూడా కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములు ఏల బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకులు ఉన్నట్లు ఉండెను. పటములన్నీ వాని వాని అదృష్టము అనుభవించెను. కాని సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అది ఎట్లు తప్పించుకొనగలిగినో నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేరైరు. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడనియు తెలియచున్నది. అలీ మొహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ దారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిది యగు నూర్ మహమ్మద్ పీర్బాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకుని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను. అందులోనొకటి అలీ మహమ్మదుకు ఇచ్చెను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదును అచ్చట నుండి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు అసంతృప్తికి కారణమాయను గదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండాను ఆ పటమును అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రములోనికి పోయి దానిని అక్కడి నీళ్లలో ముంచివేసెను. తన బంధువుల వద్ద నుండి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి 6 పటములు వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. ఆ సమయమున అలీ మొహమ్మద్ తన బావమరిది ఇంటిలో నుండెను.
యోగుల పటములను సముద్రములో పడవేచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. అది విని అలీ మొహమ్మద్ తన మేనేజరును బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రములో వేయించెను. 2 నెలలు పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వల గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీ తీసివేసి బాబా పటమును ఎట్లు మరచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకుండా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయునని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వవలను? దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు? దానిని భద్రముగా ఎవరు ఉంచగలరు అను విషయములను ఆలోచించుచుండగా సాయిబాబా ఇస్మో ముజావర్ని కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసినదిని తోచునట్లు చేసెను. అలీ మహమ్మద్ ఇస్మో ముజావర్ను కలుసుకుని జరిగినదంతయో చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటముని హేమాత్పంతుకు ఇవ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరుచునని తోచెను. ఇద్దరును హేమాత్పంతు వద్దకు పోయి సరి అయిన కాలములో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎట్టుల నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబోవు కథ వలన తెలియను. గుడ్డ పీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవు దహనులో మమల్తదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయుచుండెను. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణ ఆగిపోవచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడి నుండి తన స్వగ్రామము పౌండుకు పోయెను. ఇతర గ్రంథములన్నయో అచట చదవగలిగను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడు ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే, దానిని చదువమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరువననియు నిశ్చయము చేసుకొనెను. అతడు 1914వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపు సాహెబ్ జోగ్ దేవుగారిని అడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు గాని దానిని చదువుటకు శక్తి చాలకుండుననియు బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియు చెప్పెను. అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చుననియు దేవుకు సలహానిచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియను గనుక దేవుగారట్టు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికని గ్రహించలేరా? దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చెను. బాబా ₹20 దక్షిణ అడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడు అను వానిని కలుసుకుని అతడు బాబాయందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించినని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయో తెలిపెదనని అతడు జవాబిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీది నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చునమని అనెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమి చెప్పెనో, ధ్యానం ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తి వినిచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను.
అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీయూ తెలియదు అనెను. బాబా అతన్ని వెదకమనను. అతడు వెదికెను, కాని అచ్చట ఏమీయూ దొరకలేదు. బాబా కోపహించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనముచే వెంట్రికలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగలించటకు వచ్చితివా అని కోపహించెను. బాబా మతి చెడిన వాని వల్ల తిట్టి కోపహించి చీవాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను. 1 గంట తరువాత బాబా అతనిని వాడాకు వెళ్ళమనెను. దేవు అచ్చటికేహి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవుని రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును గాని అతడు దొంగలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చెను అని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము. ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధ భక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చుని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగలించదవేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించననియు, తనకు కావలసినది ఏదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం ఒనర్చెను. తాను శరణు వేడును గనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచేన అతని బాధించి చికాకు పెట్టెను. అదేనుగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలేను అనియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగెను. లేదు అని దేవు జవాబిచ్చెను. బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకొనిదవు? దేవు కండ్ల తడుపెట్టుకుని, నీ కృపను వర్షించినదే. పారాయణము చికాకుగానున్నది, బోధపడుట చాలా కష్టముగానున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు, ఏమి చదవవలను? బాబా, ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగెనో చదువురులే గ్రహింతురుగాక. 41వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందును ముందుగా సూచించుట. రామచంద్ర తాత్యా కోతే పాటేలుల మరణం తప్పించుట. లక్ష్మీబాయి సింధేకు దానము. బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయ అనే కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గం ఎట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషంగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని
దములకు జ్ఞాప్తి ఉంచుకొనినచో మన కష్టములు నశించును. మరణము దాని నైజాము కోల్పోవును. ఐహిక దుఃఖములను నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనసును పావనం చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదురుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరం 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి 17వ రోజు అనగా 1918వ భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి. కానీ అది ఎవరికి బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916 సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ శ్రీమూలంగమునొచ్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. శ్రీమూలంగము అనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటి తీసి వారిని చించి ముందున్న దునిలోనికి విసిరివేసిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండుచొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను. ఇప్పుడు సరిగా గమనించి, నేను హిందువునా మహమ్మదీయునా చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయిను. బాబా వద్దకు పోవుట ఎవ్వరికీ సహించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ సింధే కుష్ఠరోగు భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటి కట్టి ఇట్లనెను, బాబా శ్రీమూలంగము నాడు ఇదంతా ఏమి ఈ రోజున శ్రీమూలంగము అనుచు బాబా సటకతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలుగా స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించిరి. కానీ అది ఎవరికి అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాతే కోతే పాటేళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటేల్ తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను. కానీ అవి గుణము ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధంగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటేల్ బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అని దాక్షిణ్యమూర్తి యగు బాబా, నీవు ఆతురపడవద్దు. నీ చావు చీటిని తీసివేసితిని. త్వరలో బాగుపడదు. కానీ తాత్యా కోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాడు. అతడు క్రీస్తు శకము 1840 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికిని తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అని రామచంద్ర. దాదా జబ్బు కుదిరెను. కానీ అతడు తాతయ్య గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాతయ్య 2 సంవత్సరములలో మరణము చెందును అనుకొనెను. దీని రహస్యముగా నుంచెను. ఎవరికిని తెలియనీయలేదు. కానీ బాలాషింపేకి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటేలు, బాలాషింపే ఈ ఇరువురు మాత్రమే తాతయ్య గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదం ముగిసెను. అశ్వముజ మాసము సమీపించుచుండెను. బాబా మాటల ప్రకారము తాతయ్య జబ్బు పడెను. మంచం పట్టెను. అందుచే బాబా దర్శనంకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాతయ్యకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాతయ్య
రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయి ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలశింపే తాతయ్య గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరం వణుకు తెచ్చును. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారం తాతయ్య చావు దగ్గరికి వచ్చి చావు దగ్గర అనుకొనిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई.
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి